ఢిల్లీ క్యాపిటల్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్. ఆశుతోష్ శర్మ లక్నో నుండి విజయాన్ని కొల్లగొట్టాడు. లక్నో సూపర్ జైంట్స్ ఒక వికెట్ తేడాతో ఓడిపోయింది. ఢిల్లీ క్యాపిటల్స్ కేవలం 65 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి జట్టు క్లిష్ట పరిస్థితుల్లో కనిపించింది. అలాంటి సమయంలో ఆశుతోష్ విప్రజ్ నిగమ్ మరియు ఆ తర్వాత కుల్దీప్ యాదవ్తో కలిసి జట్టును విజయపథంలో నడిపించాడు. ఐపీఎల్ 2025లో ఇప్పటి వరకు జరిగిన అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ చివరి ఓవర్లో లక్నో సూపర్ జైంట్స్ను ఓడించింది. విశాఖపట్నంలో జరిగిన సీజన్లోని 4వ మ్యాచ్లో పేడు బ్యాటింగ్ కనిపించింది. ఇక్కడ లక్నో మొదట బ్యాటింగ్ చేసి 20 ఓవర్లలో 209 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. నికోలస్ పూరన్ మరియు మిచెల్ మార్ష్ తమ జట్టు నుండి అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. దీని తర్వాత ఢిల్లీ కేవలం 7 పరుగులకే 3 వికెట్లు మరియు 65 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఢిల్లీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆశుతోష్ శర్మ బలంతో బలమైన పునరాగమనం చేసి చివరి ఓవర్లో కేవలం 1 వికెట్ తేడాతో మ్యాచ్ను గెలిపించాడు. మార్చి 24వ తేదీ సోమవారం సాయంత్రం వీడీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో ఆశుతోష్ శర్మ మరోసారి తన ఫినిషర్ అవతారాన్ని ప్రదర్శించాడు. గత సీజన్లో పంజాబ్ కింగ్స్ తరపున ఆడుతున్న ఆశుతోష్ శశాంక్ సింగ్తో కలిసి ఇన్నింగ్స్ను చాలాసార్లు అద్భుతంగా ముగించి కొత్త సీజన్ మొదటి మ్యాచ్లోనే అదే ఫీట్ను కొనసాగించాడు. ఈసారి తన జట్టు కొత్తది కానీ శైలి అదే పాతది మరియు అదే శైలి ఆధారంగా అతను ఢిల్లీకి దాని చరిత్రలో అతిపెద్ద విజయాన్ని అందించాడు. లక్నో ఇచ్చిన 210 పరుగుల లక్ష్యాన్ని ప్రతిస్పందనగా ఢిల్లీ మొదటి ఓవర్లోనే 2 వికెట్లు కోల్పోయింది. మెగావేలంలో ప్రతి జట్టు తిరస్కరించిన శార్దుల్ ఠాకూర్కు మొసిన్ ఖాన్ గాయం కారణంగా ఈ సీజన్లో ఆడే అవకాశం లభించింది. ఈ బౌలర్ మొదటి ఓవర్లోనే లక్నో తరపున డబుల్ విజయాన్ని సాధించాడు. తర్వాత 3వ వికెట్ కూడా 2వ ఓవర్లోనే పడిపోయింది మరియు వెంటనే సగం జట్టు పెవిలియన్కు తిరిగి వచ్చింది. కేవలం 40 బంతుల్లో 5 వికెట్లు కోల్పోయిన తర్వాత ఢిల్లీ ఓటమి ఖాయం అనిపించింది. కానీ ఆశుతోష్కు వేరే ఉద్దేశాలున్నాయి. దాని కారణంగానే అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ విజయం సాధించింది.